హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉప్మా రవ్వతో ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే టెక్స్చర్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ కేక్ని అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ ప్రాసెస్లో చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు బేకరీ నుంచి తెచ్చారని అడుగుతారండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అడుగున కేక్ మాడడం కానీ లేకుంటే ప్లఫీగా రాకపోవడం కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయండి. అయితే ఈ టేస్టీ అండ్ ప్లఫీ కేకు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు షుగరు, 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఒక 15 మినిట్స్కి మనకి రవ్వ కొద్దిగా సాఫ్ట్గా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మిక్స్ చేస్తే మనకి షుగర్ మెల్ట్ అయ్యి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు కస్టర్డ్ పౌడరు, 1/2 కప్పు మిల్క్ పౌడరు, 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏమైనా యాడ్ చేసుకోండి. చూసారు కదా, యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లోకి 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్లఫీగా రావడం కోసం దీనిలో 1/4 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం బేకింగ్ పౌడరు బేకింగ్ సోడాలో పాలు యాడ్ చేయడం వలన పిండి అనేది చాలా ప్లఫీగా అవుతుందండి. చూసారు కదా, కేక్ బ్యాటరు చాలా ప్లఫీగా అవుతుంది. మనం నార్మల్గా బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకుంటే పిండి ఈ విధంగా ప్లఫీగా అవ్వదండి. ఖచ్చితంగా దానిలో కొద్దిగా పాలు మిక్స్ చేసుకుంటేనే మనకి బ్యాటర్ అనేది, చూసారు కదా, మనం మిక్స్ చేస్తూ ఉంటే మనం మిక్సీ చేసినప్పుడు బ్యాటర్ ఒకలా ఉంటుంది. ఈ విధంగా బేకింగ్ పౌడరు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మనకు తెలిసిపోతుందండి. కన్సిస్టెన్సీ అనేది ప్లఫీగా వచ్చినట్టు అర్థమవుతుంది. ఇలా ప్లఫీగా వచ్చిందంటే కేక్ మాత్రం ఖచ్చితంగా స్పంజీగా వస్తుంది. చూసారు కదా, బ్యాటర్ని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి యాడ్ చేసుకోవాలి. మౌల్డ్ మాత్రం మనం ముందుగానే గ్రీస్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాటర్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే కేక్ మౌల్డ్లోకి యాడ్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ బ్యాటరు థిక్గా అవుతుంది. ఈ విధంగా కేక్ మౌల్డ్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ట్యాప్ చేసుకొని మళ్ళీ దానిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఓవరాల్గా 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ బేక్ అయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, 20 మినిట్స్కి నాకు కేక్ ఈ విధంగా రెడీ అయిందండి. చాలా ఫ్లఫీగా ఉంది కదా. ఇప్పుడు ఈ కేక్ని ఒక టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుంటే టూత్పిక్కి ఏం అంటుకోకుండా ఉంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్ బౌల్ని కడాయిలో ఇంకా ఉంచకూడదండి. వెంటనే పక్కకు తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ కేక్ బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయాలండి. మనం ముందుగానే డీమోల్డ్ చేస్తే కేక్ సరిగా రాదు, విరిగిపోతుంది. చూసారు కదండి, సైడ్స్ ఈ విధంగా స్క్రాప్ చేసుకొని టర్న్ చేసుకొని ట్యాప్ చేసుకుంటే చక్కగా మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, అడుగును కూడా మాడిపోకుండా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మనం దీనిలో కస్టర్డ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్తో నిజంగా కేక్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కానీ తప్పకుండా ఈ కేక్ రెసిపీని మాత్రం ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం
Please subscribe our channel and hit the bell icon. Thank you for watching.